వీళ్ళని ఎలా చేయాలి, తను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు, తన గురించి చూడాలనా వీళ్ళని గురించి ఆలోచించాలా అని అనిపించింది. కాకపోతే చెయ్యాలి, ఒక పట్టుదల ఉంటేనే చేయగలుగుతాం ఏ పనైనా అనేసి కొంచెం వాళ్ళని ఇద్దరికి సేవ్ అయ్యాలన్నా నాకు సపోర్ట్ కావాలి. పిల్లలు చిన్నోళ్ళు అనేసి పిల్లల్ని చూసుకోవాలన్నా వీళ్ళని చూసుకోవాలనేసి అమ్మ అనేది, బిడ్డ నీకు నేనేం కాదు, మీరు మూత్రం ఎత్తి పోస్తున్నారు, మోషన్ అడుగుతున్నారు, వద్దులే అమ్మ నేను లేస్తా అంటే అమ్మ మొత్తం నడుము పడిపోయింది. తాతయ్యది కాలు అనేసి అప్పుడు డైపర్స్ కొనాలి అని అంటే డైపర్స్ కొనాలంటే డబ్బులు లేవు అనేసి క్లాత్ పెట్టేసి ఇట్లా తీసేదాన్ని. క్లాత్ తోని తీసి మళ్ళీ యథావిధిగా స్నానం పోసి డేటాల్ వేసి తూడ్చి అట్లా వాళ్ళను ఫస్ట్ టైంలో నాకు అక్కడ బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎవరు, వాళ్ళకి నేనేమైతా అనేసి ఒక కడుపుల నుంచి వచ్చింది ఆ బాధ. నాకు వచ్చి వీళ్ళని ఎలాగా కొంచెం కనీసం వాళ్ళు కూర్చునేటట్టు అన్నా చేయాలనిపించింది. వాళ్ళని చూసేసరికి బాధ అనిపించి మొత్తము పుండ్లు, మొత్తం స్మెల్లు, మొత్తం నెత్తి విరగడము, బట్టలు తాగానే మొత్తం కటింగ్ గుండు చేసేసి బట్టలన్నీ తీసి మంచిగా డేటాయిల్ వేసి స్నానం పోసేసి ఆ రూమ్ అంతా క్లీన్ చేసినాక కనీసం ఒక 1 year మంచిగా బతికిర్సారు వాళ్ళు.